బాధ్యత ఏమిటి? వాట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ మినిస్టర్ ఆఫ్ గాడ్, ఏ మ్యాన్ ఆఫ్ గాడ్? ఒక దైవజనుడి అసలు సిసలైన బాధ్యత ఏమిటంటే యేసు క్రీస్తు రెండవ రాకడకి మనం మార్గం సరళం చేయాలి. యేసయ్య రాయ రాయ అని పిలుస్తున్నాం, మరణాత రమ్ము రమ్ము అని పిలుస్తున్నటువంటి మనం ఆయన రావాలి అంటే అసలు మార్గం సరళం అవ్వాలిగా. వాక్యం చెప్తున్న సంగతి ఏంటో తెలుసా? ఈ మార్గం సరళం చేసేటువంటి విషయానికి వస్తే, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడాలి, అటు తర్వాత అంతము వచ్చును. అంటే అంతం రావాలి అంటే సువార్త ప్రకటించబడాలి. ఎక్కడ ప్రకటించబడాలి? సకల జనులకు ప్రకటించబడాలి, ఆయా వంశములకు ప్రకటించబడాలి, ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రకటించబడాలి, ఆయా జనములకు ప్రకటించబడాలి. హల్లెలూయా. మరి ప్రతి వంశానికి, ప్రతి గోత్రానికి, ప్రతి ప్రజలకు, ప్రతి జనములకు సువార్త ప్రకటించబడాలి అంటే ఖచ్చితంగా ఈ సువార్త ప్రకటించేవారు లేపబడాలి కదా. ఈ సువార్త భారం పొందేవారు లేపబడాలి. అప్పుడే కదా మార్గం సరళం అవుతుంది యేసయ్య రెండవ రాకడకి. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ఆయన ఆలస్యం చేసేవాడు కాదంట. కానీ అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన వెయిట్ చేస్తున్నాడంట. మరి మారు మనసులోకి రావాలంటే సువార్త వెళ్ళాలి కదా. కాబట్టి యేసు ప్రభు యొక్క రెండవ రాకడకి మార్గము సరళం చేసే ఒక సేవకుడుగా నీవు నేను బ్రతికితే అంతకంటే ధన్యతే ఉంది. ఆయనకు మార్గం సరళం చేసే సేవ. అయ్యా, నీ మొదటి రాకడకు యోహాను సరళం చేశాడు, నీ రెండవ రాకడకి నీ పాద సేవకునిగా నేను సరళం చేస్తాను, నీ పాద సేవకునిగా నేను సరళం చేస్తాను అలా కృపిపోయా అని అడగాలంట. ఇంతకీ ఆ రోజుల్లో మొదటి రాకడకు యేసు ప్రభు యొక్క మార్గానికి, మరి ఆ మార్గం సరళం చేయడానికి ఆనాటి మార్గం ఎలా ఉంది అసలు? ఆ మార్గం పరిస్థితి ఏమిటి? ఇప్పుడే చదువుకున్నాం మనం. చూడండి 3వ అధ్యాయంలో ఆ మాటలు, ప్రతి పల్లము ఆ పేజీ పైన చూసారా? 3వ అధ్యాయంలో ప్రతి పల్లము అంటే అప్పటికే మార్గంలో ఏముంది? పల్లములు. చెప్పండి ఏమిటి పల్లములు? ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రోడ్లన్నీ ఎట్లున్నాయి? తెలంగాణ బాగానే ఉందిలే, మనం చూసుకుందాం. ఆంధ్ర రాష్ట్రం రోడ్లు ఎలా ఉన్నాయండి? అన్ని పల్లాలే. కొన్ని రోడ్లోకి వెళ్తుంటే కారు కనుక గుంట్లోకి వెళ్ళింది అనుకో, పైనుంచి లారీ వెళ్ళిపోద్ది. లారీ వెళ్ళిపోయిన కారుకి ఏమవ్వదు. ఎందుకు? అంత గుంటలో. మీరు కనుక నా మాట అబద్ధమైతే రాజమండ్రికి వెళ్లే ముందు కొవ్వూరు బ్రిడ్జి దగ్గర, ఆ బ్రిడ్జి నుంచి దివాన్ చెరువుకి వెళ్లే రోడ్డు కనుక మీరు వెళ్తే, దివాన్ చెరువుకి వెళ్లే రోడ్డు కారు గుంట్లోకి వెళ్ళింది అనుకో, లారీ వెళ్ళిపోద్ది పైనుంచి హాయిగా. అంత గుంటలో. ఎందుకంటే పొద్దు లేచి తిరుగుతున్నాం ఎక్కువైపోయి. అంటే ఆనాడు కూడా యేసు ప్రభు రావటానికి ముందు మార్గం ఎలా ఉందంటే పల్లములుగా ఉన్నాయంట. మీరు చెప్పండి, పల్లములు పోడ్చబడాలి అనండి. పల్లములు పోడ్చబడాలి. దానికి ఏం జరగాలండి? ఏం జరగాలి? పోడ్చాలంటే ఏం చేయాలి? దానికి ఒక మట్టి కావాలి, దాన్ని తవ్వాలి కదా, దాన్ని గమేడలు వేసుకోవాలి కదా, దాన్ని తీసుకొచ్చి దింపాలి కదా. ఇది చిన్న విషయమా? నడుము పగిలిపోదండి, నడుము విరిగిపోదండి. చక్కగా చదివేస్తున్నాం యోహాను సేవ అంటే. పల్లములు పూడ్చేటువంటి, పల్లములు పోడ్చాలంటే గడ్డ పొలుగుతో తవ్వేవాడొద్దా? మట్టి దొరకద్దా? దాన్ని తీసుకొని రావద్దా? పల్లములు పోడ్చొద్దా? అంటే యోహాను చేసిన సేవ సామాన్యమైన సేవ కాదండి. ఎవరండి ఆ రోజుల్లో ఉంది? ఎవరి పల్లాలు, ఎవరి కొండలు, ఎవరి మెట్టలు? వాళ్ళే యూదులు, వాళ్ళే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. వాళ్ళ మాట, వారి బోధ, వారి ప్రవర్తన, వారి అనుభవాలు నక్కలాంటి హేరోదు, పొత్తి పిలాతు, రోమా సైన్యం, ఈ పరిస్థితులన్నీ ఎట్లా ఉన్నాయంటే యేసు ప్రభు రావడానికి వాళ్ళందరూ అడ్డుబాట్లు అయిపోయారు. అసలు నడవడానికి లేదండి రోడ్డు అసలు యేసు ప్రభు నడవడానికి. ఒక్కొక్కరి స్వభావం, ఒక్కొక్కరి మాట, ఒక్కొక్కరి బుద్ధి ఎట్లా ఉందంటే పల్లములుగా ఉందంట. దాన్ని పోడ్చే సేవ చేశాడు. ఎంత మట్టి తీసుకొచ్చావు యోహానయ్యా, ఎంత నడుము వచ్చావు, ఎంత తవ్వావు. అసలు నీకు సహకరించిన వాళ్ళు ఎవరు? యోహాను సహకారులు. బైబిల్లో ఎవరు ఉంటే చెప్పండి, నేను 1000 రూపాయలు ఇస్తాను. చిన్న కానుక, చిరు కానుక. యోహాను సహకారులు లేదు. బైబిల్ ఎత్తుకోరు, ఎక్కడ ఎత్తుకో. యోహాను సహకారులు లేదు.
తిన్నామని అడిగినోడు కూడా లేదు. వృద్ధాప్యంలో అమ్మానాన్నల కంటే ఆ తర్వాత యోహాను వాళ్ళ అమ్మానాన్న చనిపోయారు త్వరగానే, జకరియా ఎలిజబెతులు అడిగి వచ్చేసాడు. అంటే పూడ్చుట ఎంత ప్రయాసతో కూడిన సేవ. అక్కడున్న కొండలు ఏం చేయబడాలి అంటే మెట్టలు పల్లం చేయబడాలంట. అంటే ఈ రోడ్లో పల్లాలే కాదంట, మధ్యలో ఏమున్నాయి, ఎవడు పోసేసాడో మరి, ఎవడొచ్చేసి ఏ కొండలు పోసేసాడో, ఏ రాళ్ళు పోసేసి వెళ్ళిపోయాడో, అక్కడ కొండలు వచ్చేసినాయి అంటండి. ఆ కొండలు మళ్ళీ పల్లం చేయబడాలంట. అయ్యో పల్లములేమో పొడచబడాలంట, కొండలేమో చదును చేయబడాలంట. అది చదును చేయబడాలి అంటే గడ్డపొలం కావలసిందే, పార కావలసిందే, నడుము వంచాల్సిందే, ఖచ్చితంగా కష్టపడి ప్రయాసపడాల్సిందే. సందేహం లేదు. యోహాను సేవ అంత తేలికైన సేవ ఏం కాదు. పల్లములు పొడ్చబడిన సేవ, కొండలు చదును చేయబడినటువంటి సేవ. సరే అక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు ఇంకో మార్గం అండి, అది వంకర మార్గం అంట. అయ్యి బాబోయ్, వంకర మార్గాన్ని తిన్నగా ఎట్లా చేయాలండి అసలు? ఆ వంకర రోడ్ని, వంకర రోడ్లు తిన్నగా చేసిన సేవ, ఆ వంకరని తిన్నగా మార్చడానికి ఎంత ప్రయాస, ఎంత ప్రయాస. ఆలోచించండి, ఊహించండి. నేనేం వర్తమానం చెప్తున్నారా, కొత్త పాయింట్లు ఏమవుతాయని చూడబాకండి. మనకు ఏమైనా అవసరమైతేమో చూసుకోండి. ఇది ప్రకటించేటప్పుడు నేను చూసుకుంటాను, వినేటప్పుడు మీరు చూసుకోండి. మనకు అవసరమైంది ఏదో మనం పొందుకుందాం. నీవున్న ప్రాంతంలో వంకర త్రోవలే ఉన్నాయేమో, నువ్వున్న ప్రాంతంలో కూడా, నువ్వు చేస్తున్న సేవలో కూడా పల్లాలే ఉన్నాయేమో, నువ్వు చేస్తున్న సేవలో కూడా కొండల లాంటి పరిస్థితులు ఉన్నాయేమో, ఆ చదువు చేయడానికి నీకు కష్టం అయిపోతుందేమో. అయితే దేవుడు అంటున్నాడు, ఆనాడు యోహానికి కురిపించిన దేవుడే మనకు కూడా అనుగ్రహిస్తాడు. వంకరు మార్గాన్ని చిన్నగా చేశాడట. అక్కడితో అయితే పర్వాలా, ఇంకొక మార్గం ఉందండి, అది కరుకు అంట. కరుకు మార్గం అంట. అంటే అక్కడికి వెళ్తే కనుక స్పీడ్ బ్రేకర్లో ఉన్నట్టు ఉంటాయి అన్నమాట కరుకులు, ఎగిరి పడటమే బండి. కరుకు మార్గం, దబ 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 అని సౌండ్ అంతా చూసారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు రోడ్డు మీద దబ 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 అన్నాడు. అది కరుకు మార్గం అంటే. ఈ కరుకును నునుపు చేయాలంటే ఎంత చితిరి పట్టాలి, ఎంత మోరాలండి. యోహాను సేవ మార్గము సరళము చేసిన సేవ. ఒక్కొక్కరి హృదయాలు ఈ విధంగా ఉన్నాయి. మనుష్యుల హృదయాలు, మనుష్యుల అంతరంగాలు, మనుష్యుల స్వభావాలు, మనుష్యుల బుద్ధులు ఒక పల్లాల్లాగా, ఎత్తుల్లాగా, కరుకులాగా, వంకరలాగా ఉన్నాయంట. ఆ మార్గాన్ని అతడు సరళం చేశాడు. చేసి యేసు ప్రభు టైంకి రోడ్డు రెడీ చేస్తే యేసయ్య వచ్చాడు, అద్భుతంగా సేవ చేశాడు. ఆయన ఎత్తుకు రావలసిన ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. ఆయన వారి కొరకు ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం. మొదటి రాకడ సక్సెస్ అయిపోయింది, మొదటి రాకడ ఫలించింది. వినాలండి, వెనకాల కూర్చున్నవాడు నిద్రపోబాకండి. పెద్దలు, దైవజనులు, మా ప్రియులు, దేవునికి స్తోత్రం. ప్రియ సేవకులారా, నా మనం ఏమిటంటే మనము రెండవ రాకడికి మనం మార్గం సరళం చేయాలి. మనం సరళం చేయాలి. ఇప్పుడు ఆలకిద్దాం. ఏ యోహాను ఆ మొదటి రాకడికి మార్గం సరళం చేశాడు? ఎలాంటి యోహాను? ఈరోజు కూడా మనం ఎలాంటి యోహానుగా ఉండాలి? ఎలాంటి సేవ చేద్దాం? ఏ యోహానుగా ఉంటే ఈ కార్యం జరుగుతుంది? చాలా విషయాలు ఉంటాయి. ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎలాంటి యోహాను ఇంత టఫ్ సేవని అతడు మరి విజయవంతంగా ముగించగలిగాడు? అందులో మొదటి మాట యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో యోహాను గురించి రాయబడిన ఆ మొదటి 2-3 వాక్యాల్లోనే దొరకవచ్చు. చూడండి, ఆ మాటేనమ్మా. 6వ వచనం చదువుతున్నారు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. ఏ యోహాను చేయగలడండి? నా మొదటి మాట ఏంటో తెలుసా? దేవుని యొద్ద ఉన్నవాడే చేయగలడు. స్తోత్రం. ఇతడు ఏదో యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఉన్నవాడు కాదండి, 12 మంది శిష్యుల్లాగా. ఇతడు పరలోకములో దేవుని యొద్ద ఉన్నవాడు, ఎవరు సమీపించని తేజస్సు దగ్గర ఉన్నవాడంట. శరాపులు, కెరూబులు, 24 పెద్దలు, 4 జీవులు, వేవేల కోట్లాది దేవదూతలు ఉండు స్థలములో ఉన్నాడంట. ఆ 24 పెద్దలు సింహాసనముల మీద కూర్చుండు చోట అతడు దేవుని యొద్ద ఉన్నాడంట. ఈ రోజున మార్గం సరళం చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు దేవుని యొద్ద ఉన్న వాళ్ళైతేనే అది సక్సెస్ అవుతుంది.
హల్లెలూయా 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 హల్లెలూయా. మన మనుషుల యొద్ద కంటే దేవుని యొద్ద ఎక్కువ ఉన్నాం. ఆమేన్. మనుషుల యొద్ద కంటే 2022 సంవత్సరం ఒక తీర్మానం చేద్దాం. మనుషుల యొద్ద కంటే దేవుని యొద్ద ఎక్కువ ఉంటే మార్గం సరళం చేసే సేవను మనం చేయగలుగుతాం. యోహాను మార్గాన్ని సరళం చేశాడు. కారణం అతడు కొన్ని సంవత్సరాలు దేవుని యొద్ద ఉండి వచ్చిన వాడు. అతడు దేవుని యొద్ద నుండి పంపబడ్డాడంట. ఆ యొద్ద ఉన్నాడండి. అందుకే మరియ దగ్గరికి గబ్రియేలు దూత రాకముందు గబ్రియేలు దూత వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా మరియకి? నేను దేవుని సముఖమందు నిలుచుండు గబ్రియేలును అన్నాడు. ఆ వర్తమానం తీసుకురాకముందు, ఆ సందేశం తీసుకురాకముందు, మరియతో మాట్లాడకముందు, ఎక్కడున్నావయ్యా గబ్రియేలు గారు అంటే, నేను దేవుని సముఖములో నిలిచి ఉండు గబ్రియేలు. కొన్ని సంవత్సరాలు దాదాపుగా దానియేలు కాలంలో వచ్చాడు దానియేలు దగ్గరికి. మరలా యేసు ప్రభు కాలం దాకా మరియ దగ్గరికి వచ్చేదాకా రాలా. అప్పటిదాకా ఎక్కడ ఉన్నాడంటే, అంటే నీకు ఒక వర్తమానం వచ్చేదాకా, ప్రసంగం వచ్చేదాకా, దేవుని మాట చెప్పమని పంపించేదాకా గబ్రియేలు గారు ఎక్కడున్నావు? నేను దేవుడి సముఖంలోనే ఉన్నానండి అంటే, ఆయన సముఖంలో ఉండి ఆయన మాట, సమాచారం, వర్తమానం పొందుకొని వచ్చి చెప్పేవాడు గబ్రియేలు. హల్లెలూయా. అందుకే వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు మరియ అంగీకరించలేని దేవుని చిత్తం కూడా అంగీకరించగలిగింది. ఆమెకి కష్టతరమైపోయింది కూడా. ఆమె ప్రభు దాసురాలను ఆయన చెప్పిందే జరగనివ్వండి అని చెప్పి ఒప్పుకోగలిగింది. ఈ రోజున ప్రభు యొద్ద ఉన్న వాళ్ళ మీద, ఆయన సముఖంలో ఉన్న వాళ్ళ మీద పోయిన IFJలో గుంటూరులో జరిగినప్పుడు దైవజనులు వాక్యం చెప్తూ, మార్తంట ప్రభు కోసమే ప్రయాసపడుతుందంట. ఎవరి కోసం? అనవుడుతుంది. ఎవరి కోసం? ప్రభు కోసమే ప్రయాసపడుతుందట. కానీ మరి అయితే యేసు పాదముల యొద్ద కూర్చుందంట. ఎవరు పొగడబడ్డారు, ఎవరు గద్దించబడ్డారు? మరియ పొగడబడింది, మార్త గద్దించబడింది. అయ్యో నీ కోసమే కదయ్యా ప్రయాసపడేది అని అంటాడు. అవసరమైంది ఒకటే అంటాడు. మరియ ఉత్తమమైంది అనుకుంది, నా పాదం దగ్గర కూర్చుందాము బోధన ఉంటుంది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు అన్నాడు. అంటే ఆయన యొద్ద ఉండడాన్ని ఆయన మెచ్చుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం జగత్ దేవుని కోసం ప్రయాసపడిపోతూ ఉంటే కూడా ఆయన పెద్దగా నచ్చదంట. ఆయన యొద్ద ఉండే మరియలుగా ఉన్న తర్వాతే ప్రయాసపడాలి. ఆయన యొద్ద ఉన్న మరియగా మనం లేకపోతే, పాదాల యొద్ద ఉండే మరియగా లేకపోతే అసలు ఆయన పెద్దగా మెచ్చుకునే అవకాశం లేదు. 2021 సంవత్సరం అంతా పెద్దగా లేవేమో, ఆయన పాదాల దగ్గర బిజీగా ఉన్నామేమో. ప్రభు అంటున్నాడు, మరియలాగా ఆయన పాదాల దగ్గర మనం ఎక్కువ గడపాలి. అందుకే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. నెలలో ఎన్ని రోజులు దేవుడి దగ్గర, ఎన్ని రోజులు ప్రజల దగ్గర, ఎన్ని రోజులు దేవుని ఎదుట, ఎన్ని దినములు ప్రజల ఎదుట అనేది ఖచ్చితంగా ఒక తీర్మానంతో చేస్తే తప్ప మనము యేసయ్య రెండవ రాకడికి మార్గం సరళం చేయలేము. దేవుని కృప వల్ల ఇలాంటి మాలాంటి ఒక చిన్న సేవకులకు కూడా ఒక్క డేట్ 10 మంది అడుగుతున్నారు ఈ రోజున. నాలాంటి ఒక పొట్ట సేవకుడిని, ఈ పొట్టోనే ఒక డేట్ 10 మంది అడుగుతున్నారు. ఇప్పుడు డిసెంబర్ నెలలో అడిగారు. నేనేం చేశానంటే ఇప్పటికీ ఒక పెద్ద ప్రణాళిక చేసి క్యాలెండర్లో కూడా ప్రింటింగ్ చేస్తున్నాను అనమాట. ఏమనంటే దాదాపుగా 2022వ సంవత్సరానికి సగం నెల సంఘంతో దేవుడితోనే గడపాలి, సగం నెల బయటికి వెళ్ళాలని ఇప్పటికీ ప్లాన్ చేసేసాను. ప్రింటింగ్ కూడా చేశాను. ఎవరు అడిగినా ఫోటో పెడతాను, క్యాలెండర్ ఫోటో. నేను ప్రింటింగ్ చేసేసరికి ఎక్కడ రాను అంటారు. నేను ఆల్రెడీ నా సంఘానికి నేను కూడికలు పెట్టుకున్నాను, ప్రార్థనలు పెట్టుకున్నాను, ఎక్కడవుతాను అని ఆల్రెడీ దాని నిర్ణయానికి వచ్చేసాను. ఎందుకంటే మార్త గద్దించబడి తెగ ప్రయాస పడుతున్నాం. నేను పాదం దగ్గర ఉండకపోతే ఎలా? ఏదో పగల ప్రార్థన, సాయంత్రం ప్రార్థన సరిపోద్దా? ఉదయం ప్రార్థన, రాత్రి ప్రార్థన సరిపోద్దా? అసలు ఆయన దగ్గర గడపాలంట. మరియ ఉత్తమమైనది ఎన్నుకుందంట. ఉత్తమమైనది అవసరమైనది. హల్లెలూయా. ఆయన యొద్ద ఉంటేనే ఏమిటంటే, ఆయన యొద్ద ఉంటే అంత పెద్ద పవర్ ఏంటి, లేకపోతే అంత గొప్పతనం ఏంటి? నా వైపు చూడండి. ఆయన యొద్ద ఉంటేనంట లాజరు తిరిగి లేచిన తర్వాత బేతనీలో అందరూ భోజనానికి కూర్చున్నారు. అప్పుడు మరియ వచ్చి, మార్తేమో అప్పుడు కూడా వంటే ఉపచారమే, కానీ మరియ వచ్చి ఏం చేసిందో తెలుసా? ఒక అత్తరు గుడ్డి తీసుకొని పగలగొట్టి యేసయ్య శిరస్సు మీద పోసేస్తే వెంటనే ఆయన అంటున్నాడు, ఆ పక్కన వాళ్ళు అంటున్నారు, ఇంత డబ్బులు ఎందుకు పాడు చేసావు? పేదలు ఎప్పుడు మీతో ఉంటారు, నేను ఇప్పుడు ఉండను అన్నాడు యేసయ్య. అప్పుడు యేసయ్య అన్న మాట ఏంటో తెలుసా? ఈమె నన్ను నా భూస్థాపన నిమిత్తం నా శరీరాన్ని ముందుగానే అభిషేకించింది.
యేసు ప్రభు భవిష్యత్తు ఆమెకు తెలిసింది. ఆయన పాదాల దగ్గర ఉన్నందుకు. పాపం మరీకేం తెలిసింది? వంట వండడమే తెలిసిన మార్తకేం తెలిసింది అంటే ఆయన పాదాల దగ్గర ఉంటే యేసు ప్రభు గురించిన భవిష్యత్తు ఆమెకు తెలిసింది మరీకి. అందుకే వచ్చి అత్తను పుట్టి ఆయన తల మీద పోసేసిందంట. ఈరోజు రేపు జరగబోయేది ఏదో యేసు ప్రభు గురించిన అనేక విషయాలు, ఆయన ఎప్పుడు రాబోతున్నాడు, ఎలా రాబోతున్నాడు, ఆయన సంగతులు ఏంటి, సంఘం ఎలా ఉంది, ఆయన సిద్ధపాటు ఏంటి, ఈ విషయాలన్నీ మనకు తెలియాలి. బోధపడాలంటే పాదాల దగ్గర ఉంటేగా ప్రత్యక్షత వచ్చేది. పాదాల దగ్గర ఉన్న వాళ్ళకి ప్రత్యక్షత. ప్రయాస పడేవారి కంటే పాదాల దగ్గర ఉన్న వారు కనపరచబడుతున్నారు. ప్రయాస పడుతున్న వారు అలాగని ప్రయాస మానేమని కాదు సుమా. ప్రయాసలోనే ఉండిపోవాలండి, పాదాల దగ్గర రండి. ఒకవేళ పాదాలు ప్రయాస రెండు ఉన్నాయంటే చక్కగా బ్యాలెన్స్ చేయండి, మెయింటైన్ చేయండి. ఓకే, అట్టి వారు అభినందనీయులే. కాకపోతే ఓన్లీ ప్రయాసలోనే ఉండిపోతే కనుక పాదాలు చాలా ఇంపార్టెంట్. అందుకే అసలు యేసు ప్రభు తన శిష్యులను కూడా పిలుచుకున్నప్పుడు వారు నాతో ఉండునట్లుగా ఆయన 12 మందిని పిలుచుకున్నాడంట. ఆయనతో ఉండుటకే పిలుచుకున్నాడంట 12 మందిని. నాతో ఉండుటకు అని అంటాడు అక్కడ. కాబట్టి మొదటి మాట, యోహాను ఎలాంటి యోహాను మార్గం సరళం చేశాడు? దేవుని యొక్క ఉన్న యోహాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో మాట చూడండి, ఎలాంటి యోహాను? లూకాసు సువార్త 3వ అధ్యాయం. లూకాసు సువార్త 3వ అధ్యాయం. లూకాసు సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి యోహాను మార్గం సరళం చేశాడంటే నా రెండవ మాట నా వైపు చూడాలి, చాలా జాగ్రత్తగా ఈ మాటను పరిశీలించాలి. యోహాను ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నాడంటే అరణ్యములో కనపడుతున్నాడు. అంటే అరణ్యములో ఉన్న యోహాను మాత్రమే మార్గం సరళం చేయగలడు. అయ్యా, నువ్వు అరణ్యానికి అసలు ఎందుకు వెళ్ళావు? ఎవరు వెళ్ళమన్నారు? బైబిల్లో మనకున్న ఏకైక ఆధారం ఏంటో చెప్పనా? అడవికి తీసుకెళ్లేది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. ఒక్కడు కూడా స్తోత్రం అనలేదు, అంటే అంత విచిత్రం అయిపోవాల్సిన అవసరం. మీరు ప్రకటిస్తూనే ఉంటారు ఈ మాటలు. మీరు గుర్తుపెట్టుకోండి, అడవికి తీసుకెళ్లిపోయిన అడ్రస్ ఏదైనా ఉందంటే బైబిల్లో పరిశుద్ధాత్ముడే. అది కూడా నా బోటు మీలాంటి అది యేసు ప్రభువునే తీసుకెళ్ళాడు. కాబట్టి యోహాను ఏం చేసి ఉంటాడు? అరణ్యంలో కొనిపోబడ్డాడు. అసలు పరిశుద్ధాత్ముడు యోహాను దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాడు? గర్భంలో ఉన్నప్పటి నుంచే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు గర్భంలో ఉన్నప్పటి నుంచే ఉన్నాడు. యేసు ప్రభుని గుర్తుపట్టేటట్టు చేసింది గర్భంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు యోహానులో ఉన్నాడు కాబట్టి యోహాను గుర్తుపట్టాడు. గంతులేశాడు ఎలిజబెత్ కడుపులో. ఎందుకంటే అప్పటికే పరిశుద్ధాత్ముడు యోహాను యొక్క మరి ఆ శరీరంలో ఉన్నాడు. అప్పటి నుంచే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అడవికి తీసుకెళ్లిపోయింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. ఏముంటదండి అడవిలో? మంచి ఇల్లు అమ్మా, అడవిలో మంచి ఇల్లు, మంచి డబలకాటు అమ్మా, మంచి బిర్యానీ, మంచి బట్టలు, ఇల్లు, మంచి టాయిలెట్స్ అన్ని ఉంటాయి కదా. ఏమీ లేకపోతేనే దాన్ని అడవి అంటారు. ఏంటి అడవిలో పెట్టారు మమ్మల్ని? అడవిలో పెట్టారనే సామెత ఎందుకు వస్తుంది? ఎక్కడ పెట్టారేంటయ్యా తీసుకొచ్చి? ఎవరన్నా పెళ్లికి విడిది గదిలో పెట్టారు అనుకోండి, అక్కడ ఏమీ లేవు. ఈ అడవిలో పెట్టేశారు చూడు, ఈ అడవికి తెచ్చారు చూడు ఇల్లు. ఇక్కడ స్త్రీకు బాత్రూమ్ ఉందా, పడుకోవడానికి ఒక మంచం ఉందా, ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. మరి పెళ్లికి రెడీ అవ్వాలంట అడవిలో పెట్టి అని అంటారు. చూసారా? ఏమీ లేకపోతేనే అడవి అంటే ఏమీ లేని చోటకి తీసుకెళ్లేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. మనము ఏ అనుభవానికి నడిపించబడాలి అంటే ఏమీ లేని అనుభవానికి నడిపించబడాలట. అంటే అంటే జాగ్రత్తగా మనం ఆలోచిస్తే తిండి మీద మనసు లేని అనుభవానికి, వస్త్రం మీద మనసు లేని అనుభవానికి, ఇంటి మీద మనసు లేని అనుభవానికి, ఆస్తుల మీద మనసు లేని అనుభవానికి, సుఖ సౌఖ్యాల మీద మనసు లేని అనుభవానికి ఆత్మ చేత నడిపించబడాలి. మన తిండి గురించి కానీ, బట్టల గురించి కానీ, మన ఇల్లు గురించి కానీ, మన ఆస్తి గురించి కానీ, మన పడక గురించి కానీ, వెండి గురించి కానీ, బంగారం గురించి కానీ, సుఖ సౌఖ్యాల గురించి కానీ ఆలోచించుకున్న వారు ఎవరో కూడా ప్రభువు యొక్క రాకడకు, రెండవ రాకడకు మార్గం సరళం చేసే అవకాశాలు లేవు 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 లేవు. ఎందుకో తెలుసా? ఏలియా కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు. దేవుడు పెట్టారా? ఏలియా అతను కూడా ఎక్కడైనా సేవ చేసింది అడవిలోనే, కర్మేలు కొండ మీదే.
పాపం ఇల్లు వాకిలి పొలము అన్ని ఉన్నవాడిని దేవుడు ఎన్నుకుంటే ఇప్పుడు ఏరియా ఎక్కడ తీసుకెళ్తున్నాడంటే అడవి తీసుకెళ్తున్నాడు. అన్ని ఉన్నోడిని ఏమీ లేని చోట తీసుకెళ్తున్నాడు. ఎలీషా గారు మీకేమున్నాయి? 12 అరకలతో దున్నే భూమి నాకు ఉంది, పొలము నాకు ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఏమి ఆ ఇంట్లో ఉంటే ఆ రోజున నరికిన ఎట్లకు మసాలా వేయడానికి అల్లం చిమిరిపోయి ఇంట్లో ఉన్నాయి. మంచిగా మసాలా కూరతో అన్నం కూరలో వండి పెట్టాడు ఆ రోజు ఎలీషా. కానీ ఇప్పుడు తీసుకెళ్తుంది ఎక్కడికి? కూర దాక్కోలేదు. కాకులు వస్తే పెడతాయి, ఎవరో ఒకటి పెట్టాలి. ఎంగిలి చేతుల మీద నీళ్లు పోయిటకు పరిచర్య చేయుటకు తీసుకుని వెళ్ళాడంటే ఎలీషా. ఈ అన్ని ఉన్నవాడిని ఒక మహిమగల సేవ చేయడానికి ఏమీ లేదు చేస్తాడంట దేవుడు. అనగా ఉన్న పాటున ఇల్లు తీసేస్తాడు, ఉన్న పాటున అన్ని తీసేస్తాడు కాదు, దాని మీద మనసు తీసేస్తాడు. దాని మీద మనసు తీసేస్తాడు. అలా అనుకుంటే దానియేలుకు అన్ని లేవా? కానీ ప్రతిరోజు 3 సార్లు తలుపు తీసి మోకరించి ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? యెరూషలేము కర్తయ్యా, యెరూషలేము నీకు ఎందుకయ్యా బాధ? దానియేలు నీకు సింహాసనం ఉంది, నీకు జీతం ఉంది, నువ్వు రాజుగారివి, నువ్వు డబ్బు కలిగిన వాడివి, నీకు ఎందుకయ్యా? అవన్నీ ఉన్నా నాకు అంటే మనసు లేదండి. మనసు ఏంటి? నా పితరులు సమాధులు పట్టణం పాడైపోయిందయ్యా, యెరూషలేము పాడుదైపోయిందయ్యా, పాకాలు కూలిపోయి ఉన్నాయ్యా, మందిరం కూలిపోయి ఉన్నాయ్యా, నేను ఎలా సుఖంగా ఉంటాను? ఈ రోజు మనకి సేవలో ఒకవేళ కారు రావచ్చు, సేవలో ఒకవేళ బిల్డింగ్ రావచ్చు, సేవలో మనకి ఇంటి నిండా బియ్యం ఉండొచ్చు, బస్తాలు ఉండొచ్చు, మనకి కూరగాయలు రావచ్చు, మనకి డబ్బు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సేవలో మనం ఎంతైనా దీవించబడి ఉండొచ్చు గాక, కానీ మన మనస్సంతా యెరూషలేము అనే దేవుని సంఘం మీదే ఉండాలి. అయ్యో కొల్లిపార మండలంలో యెరూషలేము ఎలా ఉంది? కొల్లిపార మండల యెరూషలేము గురించి నేను అడుగుతున్నాను. కొల్లూరు మండలంలో యెరూషలేము ఎలా ఉంది? అనగా సార్వత్రిక సంఘం ఎలా ఉంది? వాట్ అబౌట్ ద యూనివర్సల్ చర్చ్? ఎవరికి వాళ్ళు మన సంఘాలు చూసుకుంటున్నా మంచిదే, కానీ సార్వత్రిక సంఘాన్ని ప్రభు చూస్తున్నాడు. మరి సార్వత్రిక సంఘం ఈ కొల్లిపార మండలంలో ఎలా ఉంది? యెరూషలేము నిలబడి ఉందా? గోడలు ఉన్నాయా? నిలబడి ఉందా? బలహీనంగా ఉందా? ఐక్యత ఉందా? ఏమైందండి యెరూషలేముకి? నెబుకద్నెజరు వచ్చాడు, బంగారాన్ని ఉంచుకెళ్ళిపోయాడు, యవనుల్ని కూల్చేశాడు. యెహోయాకీము కాలంలో నెబుకద్నెజరు వచ్చి కూల్చేసినట్లు ఒకవేళ దేవుని సంఘము, పరిచర్య, ఉపదేశము, అభిషేకము, ఆత్మారాధనలు, సత్యము ఒకవేళ కొల్చబడి ఉందేమో. ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దానియేలుకి అన్నీ ఉన్నా వాటి మీద మనసు లేదు, కూలిపోయిన యెరూషలేము మీదే మనసు ఉంది. ఒక్క దానియేలు ప్రార్థనకి నెహెమ్యాని లేపాడు, ఒక్క దానియేలు ప్రార్థనకి ఎజ్రాని లేపాడు, ఒక్క దానియేలు ప్రార్థనకి యెహోజాదా కుమారుని యెహోషువని, హగ్గయిని, జెరుబ్బాబెలుని దేవుడు చివరికి అన్యుడైన కొరేషుని కదిలించేశాడండి. దేవుడు కొరేషు అన్ని ఇచ్చి పంపించాడంట. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అన్ని ఉన్నా వాటి మీద మనస్సు లేని అరణ్య అనుభవానికి ఆత్మచేత నడిపించబడాలి. దీని పేరే వైరాగ్యం. అంటే వైరాగ్యం కలిగిన సేవకుడు అన్ని ఉండి వాటి మీద మనసు లేక దేవుని కార్యాల మీద మనసు ఉన్నవాడు యెహోవా యేసయ్యకు రెండవ రాకడికి మార్గం సరళం చేస్తాడు. రెండవ రాకడకు హల్లెలూయా. యోహాను తీసుకెళ్ళిపోయాడండి. మీరు చెప్పండి, పాస్టర్ గారి తర్వాత యాజకుడు కొడుకే యాజకుడు అవ్వాలి కదా. కానీ పాపం జకరియా తన ముందు చొప్పున ధూపం వేసే యాజకత్వం జరిగినా సరే అతనికి లేదండి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మామూలు కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ తరివేశారండి. యాజకుడికి రాలా, పిల్లోడికి రాలా, అడవికి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్ముడు కూడా అన్నాడు, ఇక్కడ ఉండదులే, నీ సేవ లేదు నానా, నేను పంపించిన సేవ లేదు రా అని చెప్పి పరిశుద్ధాత్ముడు అడవికి తీసుకెళ్ళిపోయాడు. ఏమి లేని అనుభవాన్ని తీసుకెళ్ళిపోయాడు. అందరూ తినే తిండి కాదు, అందరు వేసుకునే బట్టలు కాదు, అందరూ ఉండే చోటు కాదు, చోటులో ప్రత్యేకత, వస్త్రములో ప్రత్యేకత, తిండిలో ప్రత్యేకత. తన భారం, తన వేదన తన తిండి మీద కాదు, వస్త్రాల మీద కాదు, కనీస అవసరతల మీద అతనికి లేదు. దేవుని అవసరతల మీద అతనికి మనస్సు ఉంది. ప్రభు మార్గం నేను సరళం చేయాలని. ఈ రోజు అర్జెంటుగా వెల్ సెటిల్డ్ సేవకులందరూ వాటి మీద వాటి మీద మనసు తొలగిపోయి యెరూషలేము దేవుని సంఘము కట్టబడి రెండవ రాకడికి ఒక మందిరం అనే దేవుని సంఘం సిద్ధమైపోవాలి. సంఘం రెడీ అయిపోవాలి, గొర్రెపిల్ల భార్య రెడీ అయిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎన్ని ఉండుగాక
దాని మీద కాదంట మన మనసు. అలాంటి వైరాగ్యమే అపోస్తుల దినాల్లో వచ్చింది. అలాంటి వైరాగ్యమే పౌలు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ కొల్లిపర మండలంలో యోహానులో దేవుడు లేపునుగా, కొల్లూరు మండలంలో యోహానులో దేవుడు లేపునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ లేని చోటకి వెళ్ళిపోయి కనీస అవసరాలు తీరకపోయినా ఏం బాధపడలేదండి. ఇప్పుడు ఒక అద్భుతమైన మాట మీరు వినాలి. ఈ మాట మనం చాలా సంవత్సరాల క్రితం పట్టుకున్న మాట. అదేంటో తెలుసా? అక్కడ ఒకసారి చదవండి. 3:2 అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున, అన్న కైప ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. మీరు అందరూ ఒకసారి తలపైకెత్తి నా వైపు చూడండి, ప్రశ్నకి జవాబు చెప్పండి. అమ్మా, అన్న కైప ఏమై ఉన్నారు అక్కడ? ప్రధాన యాజకుడు. అంటే ప్రధాన యాజకుడు ఎక్కడ ఉంటాడు? ప్రత్యక్ష గుడారం, దేవుని తెలుసు కదా. ప్రధాన యాజకుడు ఎక్కడ ఉంటాడు? దేవుని ప్రత్యక్ష గుడారం, ప్రత్యక్ష గుడారంలో ఉంటాడు. నా వైపు చూడండి. దేవుని గుడారములో ఉన్న అన్న కైప దగ్గరికి వాక్యం రాలేదంట. అడవిలో ఉన్న యోహాను దగ్గరికి వచ్చినట్టు వాక్యం. చెప్పండి. హార్లిక్స్ తాగితే ఎంత బలం అవుతుందో, బూస్ట్ తాగితే ఎంత బలం అవుతుంది. ఇప్పుడు రావాలి ఆ బలం. నేను ప్రకటిస్తున్నాను. పెద్ద పెద్ద అంతంతో ఎత్తు గోడలు ఉన్న అందులో ఉన్నాడంట అన్నా కైప. అక్కడికి రాలేదంట వాక్యం. ఏమీ లేని అనుభవంలో మెడతలు అడిగితేనే ఒంటి రోమాల వస్త్రాలతో తృప్తి పడిపోతా బ్రతుకుతున్నా, కనీస అవసరాలు తీరకపోయినా తృప్తి కలిగి బ్రతుకుతున్నా ఒక సేవకుడైన యోహాను దగ్గరికి వచ్చిందంట. నేను ప్రకటిస్తున్నాను, అరణ్యములో ఉన్న యోహాను వద్దకు వాక్యం వచ్చినట్లే ఈ రోజున కూడా ఒక వైరాగ్యం సమర్పణ కలిగిన సేవకుల యొద్దకు ఈ కడవరి కాలపు సేవ చేయడానికి, రెండవ మార్గం సరళం చేయడానికి ఒక గట్ట పురుగు లాంటి వాక్కు నీ దగ్గరికి రాబోతుంది. ఒక పార లాంటి వాక్కు నీ దగ్గరికి రాబోతుంది. ఎంత కొండలో తెగిపోయేటువంటి వాక్కు పొందుకో యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. ఏ ప్రకటన రావాలండి? ఏ వాక్కు రావాలండి మన దగ్గరికి? ఎలాంటి మాట రావాలి మన దగ్గరికి? ఎలాంటి పల్లమునైన పూడ్చే మట్టిని తెంచగలిగిన అలాంటి గడ్డ పురుగు రావాలండి. వాక్యం రావాలి మన యుద్ధకు. దేవునికి స్తోత్రం. మార్గము సరళము చేసే వాక్కు వచ్చింది అడవిలో ఉన్న యోహాను దగ్గరికి. నేను ప్రకటిస్తున్నా, పెద్ద పెద్ద గుడుల్లో ఉన్న దగ్గరికి వాళ్ళ దగ్గర కాదు ఇప్పుడు వాక్యం. అసలు పిలుపు వచ్చిందండి. చాలా శ్రమలు పడుతున్నానండి, ఇబ్బందులు ఉందండి. చిన్న మందిరంలో ఉన్నానండి, 10 మంది రండి విశ్వాసులు, 50 మంది రండి విశ్వాసులు. కానీ దేవుడు అంటే నాకు భారం అండి, దేవుడు అంటే నాకు ఆశ అండి, నాకు ఆస్తుల మీద లేదండి, ఆత్మ మీద ఉందండి అని అరణ్యము లాంటి అనుభవానికి అప్పగించుకున్న యోహాను యొద్దకే కడవరి కాలపు సువార్త వాక్యం రాబోతుంది. వారి యొద్దకే ప్రకటన పంపించబడబోతుంది. వారి యొద్దకే దేవుని మాట రాబోతుంది. అన్నా కైపలు గుళ్ళో ఉన్నారు, యోహాను అడవిలో ఉన్నాడు. అతని యొద్దకు వాక్యం గుళ్ళో ఉన్న వాళ్ళ దగ్గరికి రావాలి కదా వాక్యం. అడవిలో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన ఎక్కడికి వెళ్ళాలని తెలుసు కదా. దేవునికి స్తోత్రం. పోయిన చెప్పుకున్నాం, చదువు పట్టడానికి ఖాళీ చేయాలంటే లోతు దగ్గరికి వెళ్ళాలి కదా, అబ్రహాం దగ్గరికి కూర్చోని చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా గుళ్ళో ఉన్న ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాలి కానీ దేవుని వాక్యం అడవిలో ఉన్న యోహాను దగ్గరికి ఎందుకు? హల్లెలూయా. ఒక వైరాగ్యం. అరణ్యములో ఉన్న యోహానుకు ఖచ్చితంగా రెండవ రాకడకు మార్గం వాడు సరళం చేయగలుగుతారా? ఒకటి ఆయన యొద్ద ఉన్న యోహాను, రెండవది అరణ్యములో ఉన్న యోహాను. దేవునికి స్తోత్రం. మూడవది ఏలియా ఆత్మ శక్తి కలిగిన యోహాను. అనండి అందరూ. ఏలియా ఆత్మ శక్తి. ఆత్మ అంటే స్వభావం, శక్తి అంటే కార్యాలు. ఏలియా ఆత్మ ఉంటే ఏలియా స్వభావం ఉంటుంది. ఏలియా శక్తి ఉంటే ఏలియాలాగా అగ్ని దింపేస్తాడు, ఏలియాలాగా ఆహాబును కేకలేసేస్తాడు, ఏలియాలాగా యెజెబెలుకి అల్టిమేటం పెడతాడు. ఎవరికైనా సరే మామూలు ఉండదు వ్యవహారం. ఏలియా శక్తి ఉంటే, ఏలియా శక్తి ఏలియా కార్యాలు జరిగిస్తుంది. ఏలియా ఆత్మ
ఏలియా స్వభావంలో బ్రతికిస్తుంది. స్వభావము కార్యాలు, స్వభావము కార్యాలు, ఈ రెండు యోహానులో ఉన్నాయి. ఏలియా స్వభావం ఏమిటండి? యాకోబు ఏమంటాడు? మన వంటి స్వభావం కలిగిన మనిషిదే అంటాడు. అంటే మనలాంటి మనిషి అనే మాట ఎంత వాస్తవమో, మనలాంటి బుద్ధి అంటే ఒప్పుకోవచ్చా? నాలాంటి బుద్ధి మంచి బుద్ధి కలిగినాడంటే నాలాంటి మనిషి అంటే ఓకే, నాలాంటి బుద్ధి అంటే అదే ఏలియా బుద్ధి వేరు, ఏలియా బుద్ధి వేరు. హల్లెలూయా. ఏలియాని కెరీతు బాబు దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళిపోతాడు, సారేపతి విధుల ఇంటికి వెళ్ళమంటే వెళ్ళిపోతాడు, హెచ్చరీల గుమ్మానికి వెళ్ళమంటే వెళ్ళిపోతాడు, కిషోర్ వాళ్ళకి వెళ్ళమంటే వెళ్ళిపోతాడు, కర్మేల కొండకి వెళ్ళమంటే వెళ్ళిపోతాడు, ఎక్కడ వెళ్ళమన్నా వెళ్ళిపోతాడు. అంతే ఏలియా ఏ చోటకి వెళ్ళమన్నా వెళ్ళిపోయే ఒక స్వభావం కలిగిన విశ్వాసం కలిగిన వాడు. కెరీతు బాబు దగ్గరికి వెళ్తాను ప్రభా, ఏముంది అక్కడ? ఏమి లేదు అంటాడు. ఏమి లేదా? అవును అక్కడికే వెళ్ళాలి. ఏమి లేకపోతే అక్కడికి లేదా ప్రభా? అక్కడ నాకేముంది? ఏమీ లేదు, మనం అక్కడ సేవకి వెళ్ళాలి. ఎట్లా ప్రభా? కాకులు వస్తాయి మధ్యాహ్నం సాయంత్రం. ఆ కాకులు ఏంటో తెలుసా? మా దైవజనుడు చెప్తాడు ఏమనంటే, ఎర్రటి సబ్బు బిళ్ళ కనపడినా మాంసం మొక్క అనుకుని తినేస్తుందంట కాకి. ఎర్రగా లైఫ్ బాయ్ సబ్బులు వచ్చాయి అంతకుముందు, లైఫ్ బాయ్ ఎర్రగా ఉన్న సబ్బు. కాకి ఎర్రగా సబ్బు కనపడిన మాంసం మొక్క అనుకుని తినేస్తుంది. కానీ ఏలియా కోసం ఎర్రటి మాంసం ఏం ముసలం వండుతుందో కానీ వండిన మాంసాన్ని చక్కగా ముక్కు కలుసుకొని వచ్చేస్తుంది. ముసలమ్మ వండి అక్కడికి వెళ్ళిందో, వండి అక్కడికి వెళ్ళిందో మాంసం వచ్చేసిందండి. ఆమె రొట్లు చేసుకుని ఆడకపోయిందో పాపం, ఆ రొట్లు తీసుకొచ్చేసి ఈ కాకులు. ఏమీ లేదు అన్న చోటకి వెళ్ళగలిగిన స్వభావమైనా ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు నువ్వు మాట్లాడాలి, ఆహాబుని దర్శించు. అక్కడికి వెళ్ళి దర్శించాడు. సారేపతి విధుల దగ్గరికి వెళ్ళు. అక్కడ అయ్యా అక్కడ ఏముంది? పిండి రొట్టె ఉంటుంది అంతే, మాంసం ఉండదు. అట్లాగేనయ్యా. కెరీతు బాగు దగ్గరేమో రొట్టె మాంసము, ఇప్పుడు ఇక్కడేమో ఓన్లీ రొట్టె, నంచుకోవడానికి ఏం లేదు. అప్పుడప్పుడు మనకి పెరుగన్నంలో పచ్చడి లేకపోతే అడుగుతాం, పచ్చడి ఉందమ్మా అని అడుగుతాం. ఏమి లేదు అంటే పచ్చడి కూడా లేకపోతే అప్పడాలు లేవా? కూరలో పప్పుచారు ఉండేవు, ఏమి లేదా? ఎడగంటారమ్మా నంచుకు లేకపోతే మంచుకి. ఏలియాకి 3.5 సంవత్సరాలు రొట్టె ఒక్కటే, మాంసం లేదు. పిండి పిసుకు తొట్టులో పిండి పెరిగింది. ఇంట్లో గొర్రెలు పెరిగినాయా, మేకలు పెరిగినాయా, దూడలు పెరిగినాయా వండుకొని తినడానికి? అలా పెరిగితే ఇంకా కరువు ఏముందండి? రొట్టెలు మాత్రమే, పిండి పచ్చి రొట్టె అలా తిని ఆకలి తీర్చుకొని చక్కగా 3.5 సంవత్సరాలు ఆ మేడ గదిలో మోకరించి ప్రార్థన చేశాడట. 3.5 సంవత్సరాలు చేసిన ప్రార్థన 3 నిమిషాల ప్రార్థనగా ఆ బలిపీఠం దగ్గర మాట్లాడాడంతే అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చేసింది. 3.5 సంవత్సరాలు రొట్టెతో సరిపెట్టుకున్నాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, మనకి రొట్టె, కూరలు, దాంట్లో పప్పుచారు, ఒడియాలు అన్ని ఉన్నాయి. ఏదన్నా దేవుని కోసం తగ్గించేసుకుందామా? ఏదైనా దేవుని కోసం తగ్గించేసుకొని దాన్ని దేవుని కొరకు వాడదామా? ఏదైనా తగ్గించేసుకొని అది దేవునికి ఉపయోగపడేటట్లుగా మనం చేయగలమా? వైరాగ్యంలోకి మనం రాగలమా? తిండిలో వైరాగ్యం రావాలి, వస్త్రములో వైరాగ్యం రావాలి, మన నిద్రలో వైరాగ్యం రావాలి. ఏలియా స్వభావం అంటే దేవుని పెట్టారా? అప్పటికే ఉదయం అంతా నిలబడి సాయంత్రం దాకా నిలబడితే అగ్ని వచ్చింది. అప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్లి 400 మందిని చంపేసరికి చీకట పడుతుంది. మరలా విస్తారముగా వర్షం వచ్చినట్టు ధ్వని వినపడుతుంటే ఎవరికి వినపట్ల? ఏలియాకి వినపడుతుంటే మళ్ళీ కొండెక్కి పొద్దు నుంచి సాయంత్రం దాకా నిలబడి 450 మందిని చంపేసిన తర్వాత మళ్ళీ కొండెక్కి ప్రార్థన చేస్తున్నారు. మనం కనుక ఉదయం నుంచి 3 కూడికలు జరిగితే సాయంత్రంకి ఏం చేస్తాం? రవాణి పొందనాలు, ఈ రోజంతా కాపాడాం, పొడగొట్టినాయి. అక్కడంటే ఏం చేస్తాం? ఎందుకంటే అమ్మ 3 కూడికల్లో ప్యానం అయ్యా నడుము పడిపోయింది. అసలు ఎట్లా ఎంత ప్రయాసపడు. కానీ అప్పుడు అంటాడు ఆల్రెడీ ప్రేయర్ అని. ఇప్పుడు ఆల్రెడీ ప్రేయర్ అంటే ఉదయం నుండి సాయంత్రము దాకా నిలబడి 450 మందిని కిషోరు దగ్గర వధించి మరలా ఇప్పుడు వర్షము వచ్చున్నట్లు కొండ ఎక్కాలా, మళ్ళా మోకాళ్ళ మధ్య తలపెట్టుకోవాలా? ఎలాంటి స్వభావం అండి! ఎంత ప్రయాసపడినా ఆ టైంలో మళ్ళా దేవుడు పరిచయం చెప్తే మళ్ళా ప్రయాసపడటానికి రెడీ, మళ్ళీ కష్టపడటానికి రెడీ. ప్రభా ఎంత అలసిపోయారు ప్రభా, ఇప్పుడు చేయలేదు, రేపు చేస్తాను, ఆ డ్యూటీ రేపు
ఇప్పుడే పండగలు, ఇప్పుడే మేఘం తయారు చేయాలి. అలిసిపోయిన స్థితిలో, దేహమంతా నలిగిపోయిన స్థితిలో మరలా కన్నీళ్లు కొండెక్కి మరలా మోకాళ్ళ మీదకి వచ్చి తన తల పెట్టుకొని ప్రార్థన చేస్తే అరచేయంత మేఘం సముద్రం నుంచి పైకి పెడుతుందట. దేవుని ఒక మేఘము తయారు చేశారండి. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఎంత ప్రయాసపడినా ఇంకా ప్రయాసపడతాడు, ఎంత అలసిపోయినా ఇంకా దేవుని మాట వింటాడు. అది కదా ఏలియా స్వభావం. ఏలియా శక్తి, కార్యాలను జరిగించే శక్తి. కాబట్టి ఎలాంటి యోహానుగా ఉందాం? యేసు ప్రభు రెండవ రాకడకు మన మార్గము సరళం చేసే దైవజనులుగా ఉండాలి అంటే, ఒకటి ఆయన యందు ఉన్న యోహానుగా, రెండు అరణ్యములో ఉన్న యోహానుగా, మూడు ఏలియా ఆత్మ శక్తి కలిగిన యోహానుగా ఉంటే ఖచ్చితంగా రెండవ రాకడికి మార్గం సరళం చేస్తారు. 2022 సంవత్సరపు సేవ మార్గము సరళము చేసే సేవగా మోకరిస్తాం ప్రభు సన్నిధిలో. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగా.